తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైనటువంటి తిరుమల లడ్డును గత ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం అపవిత్రం చేశారు. దానికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి సంఘీభావంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం పిలుపు మేరకు మా పెద్దలు అజయన్న గారి సూచనలతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలారా, మీరు గమనించాల్సింది, తిరుపతి లడ్డు కేవలం లడ్డును మాత్రమే అపవిత్రం చేసుకోవాలనుకుంటే అది మన అవివేకం. ఇది సనాతన ధర్మం మీద, హిందూ మతం మీద జరిగినటువంటి దాడిగా మనం చూడాల్సిన పని ఉంది. ఈ దాడిని ఖండిస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని మతాల వారు కూడా దీన్ని ఖండించాల్సిన పని ఎంతో ఉంది. దీనికి అనుగుణంగా కళ్యాణ్ గారి సూచనలతో ఆయన చేపట్టినటువంటి ఈ దీక్ష 11 రోజులు కూడా మేము వివిధ రకాలుగా ఆయనకి సంఘీభావం తెలుపుతూ మేము ఆయనకి సపోర్ట్ తెలుపుతాం. అదేవిధంగా ఈ గత ప్రభుత్వం ఏదైతే కమిషన్ల కోసం కేజీ 320 రూపాయలు నెయ్యిని ఎలా ఇస్తారండి? కేజీ నెయ్యి 320 రూపాయలు అంటే ఎవరు నమ్మరు. కేవలం వాళ్ళు క్వాలిటీ అయినటువంటి నందిని పక్కన పెట్టి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో కేజీ 320 రూపాయలు అంటే దానిపైన వాళ్ళు కమిషన్లతో గుర్తుపడి ఈ కార్యక్రమం చేశారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. త్వరితగతిన ఎవరైతే ఈ నేరం చేశారో, ఈ నేరం అనేది కేవలం లడ్డుకు మాత్రమే పరిమితం కాదు. ఇది యావత్ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి, హిందూ మతం మీద ఈ దాడి చేసిందని మేము ప్రగాఢంగా నమ్ముతూ త్వరితగతిన ఈ దోషులను శిక్షించాలని కోరుకుంటూ మేము ఈ దీక్షను కొనసాగిస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతున్నాం. జై హింద్, జై జనసేన, ఓం నమో నారాయణ.